హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసం 2 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వ్యాసుడు చెప్పినట్టు కొన్ని రోజుల తర్వాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూసి హస్తినాపురం వచ్చాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయునికి సత్కారాలు చేసి ఆహ్వానించాడు. మైత్రేయుడు, నేను కామ్యకావనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను. వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. మైత్రేయుడు, ఓ రాజా, పాండవులు ధర్మబుద్ధి కలవారు. వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి. అందువలన క్షేమంగానే ఉన్నారు అన్నాడు. దుర్యోధనుని వైపు తిరిగి, కుమార, నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైర్యం వదులుకో. అలా చేస్తే నీవు కురువంశానికి మేలు చేసిన వాడివి అవుతావు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు చరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి, సుయోధన, యుద్ధభూమిలో భీముని గదాయుధం నీ తొడలను విరవగలదు అని మైత్రేయుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాప విమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. మైత్రేయుడు, మహారాజా, నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు అన్నాడు. దుర్యోధనునికి శాపమిచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు మహాత్మా కిమ్మిరుడు అనే రాక్షసుడు భీముని చేతిలో ఎలా చనిపోయాడో వివరిస్తారా అని అడిగాడు. మైత్రేయుడు, నా మాటను నీ కొడుకే వినలేదు, నేనెందుకు నీకు వివరించాలి? విదురుడిని అడిగి తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. విదురుడు కిమ్మిరుని వృత్తాంతం ఇలా వివరించసాగాడు. పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ద్యోమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేస్తాడు. ఆ రాక్షసుని చూసి, ధర్మరాజు, నీవెవరు? ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు, నేను బకుడు అనే రాక్షసుడు తమ్ముడిని. నా పేరు కిమ్మిరుడు. మనుషులను చంపి తింటూ ఉంటాను. నాకు భయపడి ఎవ్వరూ ఈ అరణ్యానికి రారు. మీరెవరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. ధర్మరాజు, నా పేరు ధర్మరాజు. వీరు నా సోదరుడు. మేము వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చాము అన్నాడు. ఇది విని ఆ కిమ్మిరుడు, నా అన్న బకునిని చంపిన భీముడు వీడేనా? వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను అని వికట అట్టహాసం చేస్తాడు. ఇది విని అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు. కానీ ఈలోగా భీముడు కిమ్మిరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరు ఘోరంగా యుద్ధం చేశారు. చెట్లతోనూ రాళ్లతోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మిరుణ్ణి అతని అన్న బకుణ్ణి చంపినట్టు అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యకావనంలో రాక్షస భయం లేకుండా చేశాడు అని చెప్పాడు. ఇది విని ధృతరాష్ట్రుడు కలత చెందాడు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి చూసి, కృష్ణ, నీవు పురాణ పురుషుడవు. నీవు గంధమదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశావు. పుష్కరంలో 11,000 సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ తీరంలో 12 సంవత్సరాలు వ్రతం చేశావు. దితి కుమారులను, ధనువు కుమారులను సంహరించి ఇంద్ర పదవి సుస్థిరం చేశావు. నీవు అతిథి కుమారుడివి, ఇంద్రుని తమ్ముడివి, ఉపేంద్రుడివి. మొదట వామనుడుగా, తర్వాత త్రివిక్రమునిగా లోకాలను ఆక్రమించావు. లోక కంటకులైన శిశుపాల కంసులను వధించావు. నీవు అవతారమూర్తివి. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, నీవు నరుడివి, నేను నారాయణుడును. మనం ఒకరికి ఒకరం మిత్రులం అన్నాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుణ్ణి చూసి, దేవా, నీవు యజ్ఞపురుషుడివి, సర్వవ్యాప్తివి, సజ్జనులకు నీవే దిక్కు. నీకు తెలియనిది లేదు. నాకు జరిగిన పరాభవం చెప్తాను.
నేను చక్రవర్తి పాండురాజు కోడలిని, పాండవుల భార్యను, మహావీరుడైన దుష్టద్యుమ్నుని సోదరిని. అట్టి నన్ను దుశ్శాసనుడు కురులు పట్టి ఈడ్చాడు. నా వలువలు విప్పాడు. దారుణంగా నిండు సభలో అవమానించాడు. భీమార్జునులు నా మొర ఆలకించలేదు. వీరికి పరక్రమమెందుకు? కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. అందరూ ఉండి ఎవ్వరూ లేని దానిని అయ్యాను. ఆ నవ్వు నా మనసును కాలుస్తుంది. ఆ కౌరవులు భీమునికి విషం పెట్టారు. పాములతో కరిపించారు. లక్క ఇంట్లో పెట్టి అల్చాలనుకున్నారు. ఇప్పుడు జోదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యం మరిచి ఉన్నారు. కానీ నేను మరవలేకున్నాను. కృష్ణుడు, అమ్మ, అర్జున్ని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తథ్యం, ఊరడిల్లుము అన్నాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజ, జరిగినదంతా యుధానుడు చెప్పగా విని దుఃఖించాను. ఆ సమయంలో నేను మీ దగ్గర లేను. ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఆ వృత్తాంతం వివరించు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. రాజసూయ యాగం సమయంలో శిశుపాలుడు నా చేతిలో మరణించిన విషయం తెలుసు కదా. శిశుపాలుని తమ్ముడు సాల్వుడు అన్నను చంపిన దానికి పగ తీర్చుకోవడానికి ద్వారక మీదకు యుద్ధానికి వచ్చాడు. ద్వారకాపురిని ముట్టగించి నగరం వెలుపల వనాలను నాశనం చేశాడు. ఆ సమయంలో ద్వారకలో ఉన్న సాంబ్యుడు శాల్యునితో ఘోరంగా యుద్ధం చేశారు. ప్రద్యుమ్నుడు సాల్వుణ్ణి చంపబోగా నారాయణుడు అడ్డుపడి, కుమార, ఇతన్ని నువ్వు చంపరాదు. ఇతడు నారాయణుని చేతిలో అతడు కావలసి ఉంది అన్నాడు. కనుక ప్రద్యుమ్నుడు ఊరుకున్నాడు. సాల్వుడు తిరిగి వెళ్ళాడు. నేను ద్వారకకు వెళ్ళగానే సాల్వుడు ధ్వంసం చేసిన వనాలను చూశాక నాకు కోపం వచ్చింది. సాల్వుని మీదకు యుద్ధానికి వెళ్ళాను. సాల్వునికి నాకు ఘోర యుద్ధం జరిగినది. సాల్వుడు నాతో గెలవలేక మాయా యుద్ధం మొదలుపెట్టాడు. నేను వాడి మాయలు మమ్ము చేశాను. ఇంతలో ద్వారక నుండి వసుదేవుడు సాల్వుని చేతిలో చిక్కాడని, నేను వెళ్ళి రక్షించాలని వార్త వచ్చింది. ద్వారకలో బలరాముడు ఉండగా వసుదేవుడు సాల్వునికి ఎలా చిక్కాడు అనుకున్నాను. ఇంతలో సాల్వుని రథం నుండి వసుదేవుడు దిగడం చూసి నా చేతిలో ధనుసు జారి కింద పడింది. నాకు కొంతసేపు స్పృహ తప్పింది. తెలివి వచ్చి చూసేసరికి వసుదేవుడు లేకపోవడం చూసి అది రాక్షస మాయ అని గ్రహించాను. మరలా నాకు సాల్వునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. చివరికి సాల్వునిపై చక్రాయుధాన్ని ప్రయోగించి అతన్ని వధించాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లులు సుభద్రను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. దుష్టద్యుమ్నుడు ఉపపాండవులను తీసుకుని పాంచాల దేశం వెళ్ళాడు. బ్రాహ్మణుడు తమ ముఖ్య సేవకుడైన ఇంద్రసేనుణ్ణి, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులను తీసుకుని ద్వేతావనానికి వెళ్ళారు. ధర్మరాజు, ఈ అడవిలో క్రూరముగాలు ఉన్నాయి, రాక్షసులు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని మిగిలిన వారితో అన్నాడు. వారు అక్కడ కుటీరాలు నిర్మించుకుని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు మార్కండేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆ మహర్షిని తగు రీతిని సత్కరించాడు. ధర్మరాజా, నాడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్ళిన రాముడిని, సీతను, లక్ష్మణుని చూశాను. తరువాత మిమ్మల్ని చూస్తున్నాను, ఆశీర్వదించి వెళ్ళాడు. ఒకరోజు ద్రౌపది ధర్మరాజును చూసి, ధృతరాష్ట్రుడు తన కొడుకు మాట విని మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కానీ అతనికి మీ మీద కోపం పోయిందా? పోదు. ఎందుకంటే అతని హృదయం పాషాణం. తన కొడుకు మిమ్మల్ని నిష్ఠూరంగా మాట్లాడినప్పుడు అతడు వాదించలేదు. రాజభోగాలు అనుభవించవలసిన మీరు అడవులలో కష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ ధృతరాష్ట్రుడిలాగా బ్రహ్మదేవుడు మీకు శత్రువైనాడా ఏమి అని బాధపడి, మళ్ళీ నాడు సామంతుల కిరీట కాంతులతో ఎర్రబడ్డ మీ పాదాలు నేడు బండరాళ్ల మీద నడిచి ఎర్రబడ్డాయి.
అనేక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు కందమూలాలు తింటున్నారు. ఇటువంటి పరిస్థితిలో కోపం విడిచిపెట్టడం తగదు కదా. అందుకు ధర్మరాజు, ద్రౌపది, కోపం మహాపాపం. కోపం కలవాడు కర్తవ్యం విస్మరిస్తాడు, చంపకూడని వారిని చంపుతాడు. కోపం వదిలినవాడు తేజవంతుడవుతాడు. క్షమ కలవాడికి విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనునికి క్షమాగుణం లేదు కనుక అతడు పతనం కాక తప్పదు అన్నాడు. అందుకు ద్రౌపది, ఓ అజాత శత్రువా, నీవు ధర్మంతో వర్ధిల్లుతున్నావు, కానీ క్షమించడం శత్రువుల వద్ద తగున. వంచకుల పట్ల వంచనతో ప్రవర్తించాలి. ఓ బ్రహ్మదేవ, నీవు వంచకులకు అభ్యుదయాన్ని ఇచ్చి ధర్మాత్ముల సంపద పోగొడుతున్నావా? వంచకులు నీకు బంధువులు, ధర్మాత్ములు శత్రువుల అని పలికింది. తెలుసుకున్నారు కదండి మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసం 2 గురించి. మరలా మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసం 3తో వస్తాను. ధన్యవాదాలు.